మారుస్తారు ఆ పుస్తకం ఆయన చెప్తే నేను కూడా వస్తానని అడుగుతున్నాను అప్పటి నుంచి. ఆయన చెప్పట్లేదు ఇంకా. ధరంపాల్ ప్రొఫెసర్ గారి నుంచి చెప్పారు. లక్షలాది ఊళ్ళల్లో స్కూళ్ళు ఉండే అన్నారు. నాకు లక్షొద్దు, 3 చూపించండి. డేటా ఉంది. నెక్స్ట్ 3 లక్షొద్దు సార్. 3 స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు 3 అన్నది చూపించాలి కదా సార్. క్రీస్తు పూర్వం 18 అంట. 3 చూపించండి. ఒకటొద్దు. పోనీ క్రీస్తు శకం 18లో చూపించండి. క్రీస్తు శకం కాదు, సామాన్య శకం. సామాన్య శకం 18 కాదు. నేనేమడుగుతున్నానంటే సార్, క్రీస్తు శకంలో కూడా 1500 చిల్లర తర్వాత స్కూల్స్ వచ్చాయి. అవన్నీ కూడా క్రైస్తవ మిషనరీలే పెట్టారు. ఇది నా స్టేట్మెంట్ ఆన్ రికార్డ్. కాలాన్ని చరిత్రలో ఎవరో ఒకరు గొప్పవారి పేరున పిలవడం జరిగింది. శాలివాహన శకం గట్ర. అలాగే కొందరికి గోత్రాలు ఉంటాయి. ఎవరో ఒకరి పేరున ఆ గోత్రనామం పిలువబడుతూ ఉంటుంది. అంతేగాని సామాన్య గోత్రం అని ఏదైనా ఉంటుందా? ఉండదు కదా భాస్కరరాజు. క్రీస్తును బట్టే ఈ లోక చరిత్ర 2గా విభాగింపబడినది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. మీరు ఏ పుస్తకాలు తీసుకున్నా ఓ 50 సంవత్సరాలకు పూర్వం అంతటా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనే వ్రాయబడినది. ఇప్పుడు మీరొచ్చి మేము మార్చేస్తాం అన్నంత మాత్రాన సత్యం మారదు, నిజం దాగదు. ఇంతకీ ఈ సామాన్య శకం ఎప్పటి నుంచి లెక్కిస్తున్నారో చెప్పగలరా? క్రీస్తు శకం 2026 అన్నా, సామాన్య శకం 2026 అన్నా, అది క్రీస్తు దగ్గర నుంచే లెక్కింపబడుతూ ఉంది. మరచిపోతే ఎలా భాస్కరరాజు? మీరు క్రీస్తు అని పలకలేకపోవడానికి కారణం మీరంతా ఆ క్రీస్తు విరోధి అయిన అపవాది ఆధీనములో కొట్టుమిట్టాడుతుండడమే. దీనిలో ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. మీరు క్రీస్తును ద్వేషించడానికి, క్రీస్తు అనే పదం పలకలేకపోవడానికి.